పుష్ప 2లో ఐటెం బామ్ ఎవరు అన్న దానిపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకొచ్చాయి. సమంత తప్ప అందరి పేర్లు టాలీవుడ్ లో మీడియాలో వైరల్ అయినవే. వీళ్లుగాక నవతరం భామల పేర్లు కూడా తెరపైకొచ్చాయి. శ్రీలీల పేరు కూడా సైతం తెరపైకొచ్చింది. కానీ సుకుమార్ మాత్రం వాళ్ళెవ్వరికీ ఓటు వేయలేదు. ఆయన మనసులో ఉన్న హీరోయిన్ ఐటెం బామ ఈవిడేనని తెలుస్తుంది. దాదాపు ఆమె ఎంట్రీ ప్రాజెక్ట్ లో ఖరారైనట్లు కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు, అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ ని సుకుమార్ తీసుకోబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్నది. దీనికి సంబంధించి నేరుగా సుకుమార్ జాన్వీతో చర్చించడం, ఆమెని ఒప్పించడం అన్నీ జరిగిపోయాయట. ఆ మాస్ నెంబర్ ని జూన్ లో బన్నీ జాన్వీపై చిత్రీకరించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆ పాటకి సంబంధించిన రిహార్సల్స్ లోనూ జాన్వీ జాయిన్ అయ్యారని సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్నది. ఈ పాటకు అమ్మడు భారీగానే పారితోషకాన్ని తీసుకోబోతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్స్ గా కొంత మొత్తం చెల్లించినట్లు కూడా సమాచారం. ఈ అవకాశాన్ని జాన్వీ కూడా సరైన సమయంలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన పాన్ ఇండియా చిత్రం దేవరలో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కానీ అంతకంటే ముందే పాన్ ఇండియా మార్కెట్ తన హాట్ అపియరెన్స్ తో పుష్ప 2 ఐటెం పాటతో షేక్ చేస్తుంది. ఈ రెండింటి తర్వాత RC16 తోనూ వచ్చే ఏడాది అలరించనున్నారు. ఇలా వరుసగా పాన్ ఇండియా చిత్రాలను రిలీజ్ అయితే జాన్వీకి ఎన్ని రకాలుగా కలిసొస్తుందో చెప్పాల్సిన పని లేదు. మరోవైపు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. అక్కడ సినిమాల కంటే తెలుగు సినిమాలతోనే ఇండియాలో ఎక్కువగా పాపులర్ అవడం ఖాయం. పాన్ ఇండియా రేంజ్ లో బాక్సులు బదలుగొట్టి కలెక్షన్లు తెచ్చుకున్నప్పుడు, నేషనల్ అవార్డులు కొల్లగొట్టినప్పుడు కూడా రాని చెన్ని ఇప్పుడు టేస్ట్ చేస్తుంది పుష్ప టీం. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, అబ్బా పుష్పరాజ్ ఏం ప్లాన్ చేస్తున్నాడంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ పార్టీ లేదా పుష్ప అని అడిగించుకునేంతగా పుష్పరాజ్ చేస్తున్న పనులేంటి? పుష్ప ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక రీజన్ తో ట్రెండ్ అవుతూనే ఉంది. ఓవైపు రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఫైనల్ పోర్షన్ షూటింగ్ లో ఉంది. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ ఇంకో 2 వారాల పాటు ఉంటుందంట. ఈ షెడ్యూల్లో కొన్ని కీ సీన్స్ ని, కొంత యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేస్తారట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. అయిపోయిన పాట అయిపోయినట్టుగానే ఎడిట్ టేబుల్కి వచ్చేస్తుంది. రేషన్ చూసుకున్న వెంటనే నిర్మాతలు అంతరు పనులను స్టార్ట్ చేసేస్తున్నారు. టీం మరోవైపు ప్రమోషన్స్ ను కూడా అంతే వేగంగా ప్లాంట్ గా జరుగుతున్నాయి. ఇవ్వబోయి అప్డేట్ ముందు నుంచి సోషల్ మీడియాలో మారం రోగుతుంది. అప్డేట్ వచ్చాక ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. రిలీజ్ టెన్షన్ మీద పడుతున్న అన్ని విషయాల్లోనూ ఇంత పకడ్బందీగా ఎలా ఉండగలుగుతున్నారంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు. రిలీజ్ కి రెడీ అవుతున్న అప్కమింగ్ సినిమాలు చాలా వరకు పుష్ప ప్రమోషన్స్ మీద ఒక కన్నేసి ఉంచుతున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.